హల్లెలూయా. కొన్ని దినాలకి దేవుడు జాన్ నాక్స్ ప్రార్థన ఆలకించి స్కాట్లాండ్ వెళ్ళటానికి కృప చూపుతాడు. జాన్ నాక్స్తో పాటు ఇంకొక 5 యవనస్తులు స్కాట్లాండ్ ఉద్యమం కోసం ప్రార్థన చేస్తే ఆ స్కాట్లాండ్ వీధుల్లో ఉద్యమం అనే బోర్డులు పెట్టారంట. స్తోత్రం కలుగును కాక. తాగుబోతు శాలలు మూసివేయబడ్డాయి. పోలీస్ కేసులు ఆగిపోయినాయి అంట. సినిమా హాళ్ళు మూతపడిపోయినాయి అంట. పేకాట ఆడే జోదగాళ్ళ క్లబ్బులన్నీ మూసివేయబడ్డాయి అంట. పోలీసులు పోయి అడిగితే పోలీసులు అంటున్నారంట మాకే పని లేదు అంటున్నారంట. ఏంటంటే విలేకరులు, పత్రికా విలేకరులు అందరూ వచ్చి స్కాట్లాండ్లో గొప్ప ఉద్యమం వచ్చింది అని చెప్పారంట. కారణం ఏంటి చెప్పనా? ఆ స్కాట్లాండ్ కోసం, ఉద్యమం కోసం ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధి ప్రజలను ఆకర్షించాలి, ఆవరించాలని ప్రార్థించిన యోధుల ప్రార్థన. స్తోత్రం. ఈరోజు నీ కోసమే నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. దేవుని సంఘం కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. ఊరికనే ఉన్నామా? మీరు ఏమన్నా పనులకి వెళ్తున్నారా? అక్క వెళ్తున్నాం అక్క పనులకి అని చెప్పండి. వెళ్ళేవాళ్ళు చెప్పండి, తప్పులేదు. మేము ఖాళీగానే ఉంటున్నాం అక్క అని వాళ్ళు చెప్పండి. లేదక్క మేము చింతపిక్కలు ఆటలాడుతున్నాం అన్నవాళ్ళు చెప్పండి. మా ఒకళ్ళు మొక్కలు చూసుకున్నావు మాకండి. చింతపిక్కలు ఆడుతున్నాం అక్కని ఎదరార్థంగా చేతులు ఎత్తండి. మీరు ఆడేవాళ్ళు చెప్పండి, తలలోపు కాకండి చెప్పండి, చెబుతా మీకు దాని విషయం చెబుతా. దేవుని సన్నిధులు పాపాలు ఒప్పుకుంటే, అతిక్రమాలు ఒప్పుకునేవాడు క్షమించబడతాడు. దాచిపెట్టుకున్నవాడు, కప్పుకున్నవాడు ఏం చేయబడతాడు? చింతపిక్కలు ఆడటానికైనా మీకు టైం ఉంది, కానీ ప్రార్థన చేసుకోవటానికి మైకులో ప్రార్థన వినపడుతున్నా కానీ మందిరానికి రావటానికి కాళ్ళు లేవట్లంటే మీరు ఎలాంటి వాళ్ళు అంటే ధనవంతులు, సుఖభోగాలతో వీళ్ళ తొలతూగుతున్న వాళ్ళని అర్థం మీకు. అయితే మీకు ఆకలి పుట్టించే టైం కూడా దేవుడు ఇస్తాడు. దానికోసం ప్రార్థన చేయడానికి ఇల్లు మర్చిపోయి మందిరాన్ని పట్టుకునే టైం కూడా ఇస్తాడు. మందించాము అంటే మందం వదిలిపెట్టేటట్టు కూడా చేస్తాడు ఆయన. ఇప్పుడు నిద్ర మొత్తం వచ్చిందనుకో, మనకు మొత్తులో తోలుతాం, ఒక నెల లేకపోతే సంవత్సరం వదిలిపెడతాడు. మొత్తం వదిలిపెట్టే టైం కూడా ఇస్తాడు దేవుడు. మీ అతిక్రమాలన్నీ నేను క్షమిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు. ఎప్పుడు? నీ సమయం ఆయనతో గడిపినప్పుడు, ఆయన సన్నిధి కొరకు నువ్వు వెతికినప్పుడు, ఆయన సన్నిధిలో నీ సమయాలు అప్పగించినప్పుడు ఆయన అంటున్నాడు నేను నీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటారు, మీ దోషములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. దేవుని స్తోత్రం కలుగుగా. ఆయన నమ్మదగినోడండి. ఈ వారంలో మా చేతిలో ₹1 లేవు. ఈ వారంలో పాని అంత నిల్లే అని అన్నాడు, ఆయనే చూసుకుంటాడని చెప్పా. అంత నిల్లే ఏం లేదన్నాడు, ఆయనే చూసుకుంటాడంటే వెంకయ్య శుక్రవారం ప్రార్థన పెట్టుకుని 500 కానుక ఇచ్చిపోయాడు. 500 కానుకుంటే ఇద్దరం ఏం చేసామంటే, నేను ఒక అక్క, మన సహోదరి కల్పంట సహోదరి బాగలేక అక్క బెడ్ రెస్ట్ తెచ్చుకోమని చెప్పారు. అక్క మంచి ప్రార్థన పర్రాలు, ఒక వారం బిట్టి రమ్మని పిలుస్తుంటే మనకేమో పర్ణశాల పండుగలు ఇవన్నీ ఉండిపోలేకపోయాం. నేను పాస్టర్ గారు నేను అక్క చెప్పా, పగల ప్రార్థనలో ఉంటానక్క, 3 కాడి నుంచి వస్తామని చెప్పా. పాస్టర్ గారు ఏం చేసి 500 300 అక్క ఫలాలు తీసుకున్నాడు. 200 ఉన్నాయి. ఒక ₹100 ఏం చేశాడు? ఆయిల్ కొట్టించుకున్నాడు. అక్క దగ్గరికి వెళ్ళాం. ఎంత ఉన్నాయి? ఇంకా ₹100 ఉన్నాయి. ₹100 జేబులో వేసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నాం, ప్రార్థన చేసాం. మాకున్నటువంటి స్థితి ఏంటంటే, ఎవరైనా బలహీనతగా ఉన్నా కానీ, రోగగ్రస్తుల దగ్గర కానీ, చనిపోయిన వాళ్ళ దగ్గరికి కానీ మేము వెళ్ళామంటే వాళ్ళ కానుకలు తీసుకోవటానికి మనసు అప్పదు. వాళ్ళ దగ్గర కానుక తీసుకోబుద్ధి కాదు, తీసుకోలేము. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా మరలా తిప్పి వాళ్ళ చేతిలో పెట్టడం, ఏదో ఒకటి చేస్తాం. అలాంటిది అక్కలేదు, కానుక పాస్టర్ గారు కానుక తీసుకోండి అమ్మ, కానుక తీసుకోండి అమ్మ, మేము మాత్రం తీసుకోం. బలహీనంగా నువ్వు ఉన్నావు, ప్రార్థన చేయడానికి వచ్చాం, కానుక తీసుకోండి. నా మనస్సాక్షి ఊరుకోదు అంటే, కాదమ్మా మీరు వెళ్తే నా మనస్సాక్షి ఊరుకోదు. ఏం ఊరుకోదంట? నా మనస్సాక్షి ఊరుకోదు. ప్లీజ్ అమ్మ నేను లేచి రాలేను. పాస్టర్ గారు బత్తెంలాడి చేతిలో కానుక పెట్టింది. ప్రార్థన చేసి ఇద్దరం బయటకు వస్తున్నాం. వచ్చేటప్పుడు పాస్టర్ గారు
ఏదో కాయలు తీసుకోమన్నాడు. డబ్బులు లేవుగా, అక్కిచ్చినే అందించి ఒక 100 రూపాయలు ఇచ్చి ఉంటుందేమోలే అనుకున్నా నేను. బ్యాగ్లో చూస్తే ఘనమైన కానుక పెట్టింది. స్తోత్రం కలుగునుగా. తన ప్రియులు పరిస్థితులు, అవసరాలు తీర్చడానికి ఆయన శక్తిమంతుడు. అవసరాలు తీర్చుకోవటానికి ఆయన వాడుకోకూడదు మనం, ఆయన అవసరం తీర్చడానికి మనం ఉండాలి. స్తోత్రం చెప్పు. అవసరాలు తీర్చుకోవటానికి దేవుని వెంబడించకూడదు, దేవుని అవసరం తీర్చడానికి ఆయన బిడ్డలంగా నిలబడాలి. అప్పుడు మన ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీరుస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. మనం అవసరాలు 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 అని చెప్పి అవసరాలు వెతుకుతూ ఏమైపోతున్నాం తెలుసా? అడుగంటిపోతున్నాం. అవసరాలు అట్నే ఉంటున్నాయి, ఎటు నుంచి వస్తున్నాయి ఎటు నుంచి పోతున్నాయి, పరిస్థితులన్నీ అలాగే కనపడుతున్నాయి, మారినట్టు ఏది కనపడుతుందా. కారణం ఏంటంటే అవసరాల మీదే మనసు ఉంచుతున్నాం. దేవుడు అంటున్నాడు, నా పని మీరు చేస్తే మీ పని నేను చేస్తాను. మీరు నా పని చేయండి. ఏంటి ఆయన పని? ఆయన పని అంటే ఏంటి? కసు చెమ్మటమా, దొడ్లో నీళ్ళు పోయటమా? అది పరిచర్య. ఆయన పని అంటే ఏంటి తెలుసా? ఆయనలో ఉన్న ఆత్మల భారం మనం పంచుకోవటం, నశించిపోతున్న ఆత్మలు ప్రభు కొరకు సంపాదించటం, మన ఆత్మీయ జీవితం పట్ల ఆయనకు నమ్మకత్వాన్ని కలిగించటం, ఇది ఆయన పని. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడా చేయడా? చేస్తాడు. సిగ్గుపరచడు. విశ్వసించు వారెవరు సిగ్గుపరచబడరు. మా విశ్వాసం కలవరపరచదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం నుంచి మాట పిల్లరా, ప్రభు చూస్తున్నాడు, కోపం మానండి, ఆగ్రహం విడవండి. మీలో కోపం లేని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నా కోపం అసలు ఉండదండి అని చెప్పేవాళ్ళు చెప్పండి. పురుషుల్లోనైనా, స్త్రీల్లోనైనా, పిల్లల్లోనైనా, పెద్దల్లోనైనా. వెనక తిరిగి చూడబాకండి, నాకెళ్ళి చూడండి. మాకు కోపం రాదండి, కోపపడమండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? దాన్ని ఎవరు ఒప్పుకోరు అందరికీ. సరే, కోపపడతాం కానీ పాపం చేయమండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే దీనికి మీనింగ్ కూడా చెప్తాను. మీరు కోపపడు కానీ పాపం చేయొద్దు. సూర్యుడు ఉదయించాడు, అస్తమయమయ్యే తలికి మీ కోపం ఏమైపోవాలి? సమాధానంగా మారాలి. ఇదేం పాపం అంటే పాపం లేని కోపం. ఈ పాపం లేని కోపం నాలో ఉందని వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైంది నేను చెప్పిన మాట? ఉదయం కోపపడ్డావు, సాయంత్రానికి వచ్చే తలకి ఏమవ్వాలి? సమాధానకరంగా మారాలి. నాలో కోపం ఉందండి, సాయంత్రానికి సమాధానంగా మారిద్ది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సాయంత్రానికి సమాధానంగా మారిద్ది. ఓకే. నాలో కోపం ఉందిగానండి, వారం దాకా చావదండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదా? చాలా మంచోళ్ళు అట్టయితే కోపం లేదు మీకు. వారం దాకా, చాలామంది వారం రోజులు ఎవరితో పలకరు, మాట్లాడరు, కోపంగా ఉంటారు. వారం దాకా కోపం ఉంచుకుంటానండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉంచుకోరా? ఉంచుకోరా చెప్పండి. అది నువ్వు చెప్పగాకలే, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా మనసులో ఏముందో నాకే తెలిసిద్ది, నీ మనసులో ఏముందో నీకే తెలిసిద్ది. ఒప్పుకోండి అని చెప్పాను నేను. ఎక్కడున్నాం మనం? కనికరించే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒప్పుకోండి. మనం ఏది ఒప్పుకున్నా కూడా దాని నుండి విడిపించడానికైనా శక్తిమంతుడు. వారం రోజుల దాకా నా కోపం ఆరదండి అన్నోళ్ళు, సరే వారం వదిలే. నెల రోజుల దాకా కూడా నా కోపం లేరంటారా? ఉన్నారా లేరా? నెల రోజుల దాకా కూడా, సంవత్సరాల దాకా కూడా కోపాన్ని కడుపులో పెంచుకునేవాళ్ళు ఉన్నారా లేరా? చెప్పండి. ఉన్నారు. కోపం, ఈ కోపం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఉండదా? కోపడిన మనిషి ఎవరు ఉండరు, అందరికి ఉంటుంది కోపం. కొందరికి మంచి కోపం ఉంటుంది, మరి కొందరికి చెడ్డ కోపం ఉంటుంది. మంచి కోపం అంటే కుమారుని ఎడల కోపపడండి, బెత్తమాడించకపోతే వాడు దుర్మార్గుడు అవుతాడనేది వాక్యం. వాడు కోపపడిపోయామనుకో, వాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. అమ్మా చాలామంది వెంకటేశ్వరం లేపు అమ్మా, మీకు ఒక మాట చెబుతాను. మీ అమ్మడు కూర్చున్న వాళ్ళు నిద్రపోతే నా పేరు చెప్పి ఒక్కడ పీకండి, నా పేరు చెప్పండి, అక్క చెప్పిందని చెప్పండి.
అక్క చెప్పిందని చెప్పి గిచ్చండి, కొట్టొద్దులే, అందరికి కనపడుతుంది. గిచ్చారనుకో ఎవరికి కనపడదు, ఫీల్ అవ్వకుండా ఉంటారు. నిద్రపోతే పక్కన వాళ్ళు ఏం చేస్తాం, ఊరకట్ట తేలు గుట్టినట్టు చిన్నపిల్లలు కూడా ఎత్తుకున్న గిచ్చుతూ ఉంటారట. అట్ట గిచ్చండి, నిద్రపోద్ది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ క్రీస్తుని ఎరిగిన మనం మన పూర్వీకుల సంబంధమైన కోపంతో మనం బ్రతకూడదు. కోపం దుష్టుని ఆత్మ. దేవుడు నిన్ను నాతో మాట్లాడుతున్నాడు. కోపం ఎవరిదంట? సాతాను ఆత్మ. ఈ కోపం వల్ల, కోపం అక్కయితే దాని చెల్లెలు అసూయ అంట. దాని చెల్లెలు ఎవరు? అసూయ. కోపం ఎవరిలో ఏలిద్దో వారిలో వెంటనే ఏమొస్తుంది? చెల్లెలు అసూయ వచ్చింది. మీరు ఎవరికన్నా పేరు పెట్టేప్పుడు అసూయ అని పెట్టమాకండి. చాలామంది పేర్లు అనుసూయ అని పెడతారు, అసూయ అని పెట్టారు. చాలామంది అనుసూయ అని పిలవటం చేత అసూయ అసూయ అని పిలుస్తూ ఉంటారు. కోపం చెల్లెలు ఎవరు చెప్పండి? అసూయ. ఒక కోపానికి చోటిస్తే అసూయ అనే తమ్ముడో చెల్లెలో కూడా వస్తారు. ఈ కోపం అసూయ రెండు కలిసి అంటే ఆ వ్యక్తిని సాతాను సంబంధిగా చేస్తాయి. అందుకే దేవుని వాక్యం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుస్తత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏముంటుందంటే, కోపంలో కల్మషం కలిగిన హృదయం ఉంటుందంట. విర్రవీగుచున్న దుష్టత్వం. కోపంలో ఏముంటుంది? అసూయ ఉంటుందని చెప్పాను. దుష్టత్వము, కల్మషం, విర్రవీగుడు స్థితి. చాలామంది విర్రవీగుతూ ఉంటారు. వాళ్ళకు ఉందేమో కానీ మనకు అర్థం కాదు. కానీ మనుషులు చూస్తుంటే కింద చూస్తున్నాడు, వాళ్ళు పైన చూసి నడుస్తూ ఉంటారు. కాస్త ఏదన్నా చిన్న మేలు ఆశీర్వాదం వాళ్ళ జీవితంలో జరిగిందంటే విర్రవీగిపోతూ ఉంటారు. విర్రవీగుడు తనం దేని నుండి వచ్చిందంటే కోపంలో నుండి వచ్చింది. కోపమే పునాది రాయి. ఆ రాయి మీద కట్టబడే కట్టడాలన్నీ ఏంటి? అసూయ, కల్మషం, దుష్టత్వం, విర్రవీగుడు తనం. ఏంటంటే చెప్పాలి, అర్థమవుతుందా వెనక కూర్చున్న వాళ్ళకి? విర్రవీగుడు తనం. ఈ విర్రవీగుడు తనం ఇవన్నీ దేనిలో నుండి వస్తాయి? ఒక్క కోపంలో నుండి వస్తాయి. అందుకే పౌలు అంటాడు, యాకోబు అంటాడు, మీరు వీటిని మాని, ఏటిని మాని? ఈ కోపాన్ని మానారనుకో, ఆ తర్వాత దేవుని వాక్యం చేత నాటబడిన వారైతే మీరు సాత్వికమైన దీన మనస్సు కలిగిన వారిగా ఉంటారు. స్తోత్రం చెప్పండి ప్రియులారా. వాక్యం హృదయంలో ఉంటే ఏ వ్యక్తినైనా వాక్యానుగుణంగా వ్యక్తి నడుస్తారు. వాక్యం గనక హృదయంలో లేదు అంటే నోటితోనే చెప్తా, నోటితోనే ఉచ్చరిస్తా, నోటితోనే మాట్లాడుతూ ఉంటే హృదయంలో ఉన్న పాపపు గూడు చెరిగిపోదు. ఈ పాపపు గూడు రేపుతూ ఉంటుంది. నీకు ఇష్టమైనప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు ఆయాసం వచ్చినప్పుడు, నీకు ఆక్రందన, నీకు అదే తొందర వచ్చినప్పుడు నీలో ఉన్న గూడు ఏం చేస్తూ ఉంటుంది? కదిలిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే వాక్యం హృదయంలోకి వెళితే, వాక్యం లోపల నాటబడితే మన హృదయంలో ఉన్న పితృ పారంపర్యాచార సంబంధమైన క్రియలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాట కోపం, కనికరం. కోపం వల్ల సాధించిన విజయాలు ఏంటి? కనికరం వల్ల పొందుకున్న విజయాలు ఏంటి? కోపం వల్ల విజయాలు వస్తాయా, అపజయాలు వస్తాయా? చెప్పాలి.
అపజయాలు వస్తాయా, విజయాలు వస్తాయా? అపజయాలే వస్తాయి. కయ్యూను మనం ఆదికాండం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే కయ్యూను కోప్పడ్డాడు. ఎవరి మీద కోప్పడ్డాడు చెప్పండి? హేబేలు మీద, తన తమ్ముడైన హేబేలు మీద. ఎందుకు హేబేలు మీద కోప్పడ్డాడు? ఎందుకు కోప్పడ్డాడు? హేబేలు బలి దేవుడు అంగీకరించాడు. అమ్మా, కయ్యూను బలి దేవుడు అంగీకరించలా. కయ్యూను బలి దేవుడు ఎందుకు అంగీకరించలేదు? కయ్యూను గొనుక్కుంటా ఇచ్చాడు. హేబేలు దేవుడు నాకు మందనిచ్చాడు, ఈ మందకు కావలసిన ఆరోగ్యాన్ని, పుష్టిని అన్నీ ఇచ్చాడు అని చెప్పి హేబేలు ప్రథమ ఫలం దేవునికి ఇచ్చాడు. కయ్యూను ప్రథమ ఫలం ఇచ్చే విషయంలో నా కష్టం, నేను కష్టపడ్డాను, రోసియా నేనెందుకు ఇవ్వాలి దేవునికి అని చెప్పి హేబేలు సొనుక్కుంటా ఉన్నాడు. ఆ దినాల్లో ఒక వ్యక్తి అర్పణ ఇచ్చేటప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద బలిని అంగీకరించేవాడు దేవుడు. హేబేలు బలి దేవుడు అంగీకరించాడు, కయ్యూని బలి దేవుడు అంగీకరించలా. దేవుడు అంగీకరించకపోతే హేబేలు ఏం చేస్తాడు? హేబేలు మీద ఏం పెంచుకున్నాడంట? కోపం. ఏం పెంచుకున్నాడు? కోపం పెంచుకున్నాడు. హేబేలు మీద కోపం. ఎంత కోపం అయ్యా అంటే చంపేశాడు హేబేల్ని. ఎవరు హేబేలు? తన తమ్ముడు, రక్త సంబంధి, ఓ తండ్రికి పుట్టిన బిడ్డలు హేబేలును చంపేశాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూనా నీ కోపం ఎందుకు? సత్క్రియలు చేస్తే వాకిట పాపం పొంచి ఉండేది కాదు. నువ్వు సత్క్రియలు చేయలేదు కనుక పాపం వాకిట పొంచి ఉంది. కయ్యూనా నువ్వు హేబేలుని ఎందుకు చంపావని దేవుడు అడుగుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. నాకేం తెలుసు, నేనేమన్నా కావిలి వాడినా అంటున్నాడు. ప్రియులారా, హృదయంలో కోపం ఉండే వ్యక్తి, ఆ వ్యక్తికి ఏముంటుంది? అసూయ ఉంటుంది. ఈ అసూయతో ఏం చేశాడు? హేబేలును చంపేశాడు కయ్యూను. ఈనాడు యేసు రక్తంలో కడగబడి ఒకే తండ్రి పిల్లలం, ఒకే వాక్యం, ఒకే బాప్తిజం, ఒకే ఆత్మ, చచ్చిపోతే ఒకే రాజ్యంలోకి వెళ్తాం మనం అందరం. అవునా కాదా? వెళ్తామా? నీదొక రాజ్యం, నాదొక రాజ్యమా? మనకు తండ్రి ఒక్కడే, మనం వెళ్ళే రాజ్యం ఒక్కటే, మనకిచ్చిన వాక్యం ఒక్కటే, మనలో పనిచేసే ఆత్మదేవుడు ఒక్కడే. స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి గుర్తైన బాప్తిజం ఒక్కటే. ఒకే తండ్రి పిల్లలం మనం. ఈ ఒకే తండ్రి పిల్లలమైన మనలో ఏముంది? కయ్యూనికి హేబేలు మీద కోపం. ఎందుకు కోపం? హేబేలు ఏమన్నా కయ్యూని సొమ్ము దోచుకున్నాడా? కయ్యూని ఏమన్నా దోషించాడా? కయ్యూని ఏమన్నా మోసం చేశాడా? ఎందుకు కయ్యూను కోపం? దేవుని సన్నిధిలో, దేవుని చిత్తములో దేవుడు అంగీకరించే విధంగా హేబేలు ఉన్నాడు. అంగీకరించకపోయినందుకు పశ్చాత్తాపడాల్సింది పోయి, తన జీవితం సరి చేసుకోవాల్సింది పోయి హేబేలుని ఏం చేశాడు? చంపేశాడు. ఈ దినాల్లో సంఘంలో క్రైస్తవులు ఎలాగున్నారు తెలుసా? వీళ్ళు సచ్చినోళ్ళలాగా బ్రతికేది కాక బతికొండోళ్ళను కూడా చంపేస్తున్నారు. విశ్వాసంలో నడిచే వాళ్ళను కూడా బలహీనపరుస్తున్నారు. ఆత్మలో ఎదిగే వాళ్ళకి ఏవేయో మాటలు చెప్పి ఆ ఆత్మీయ స్థితిలో ఎదగకుండా ఆటంకపరుస్తూ చంపేస్తా ఉన్నారు. కారణం ఏంటి చెప్పనా? ఈ చంపేసే మాటలు చెప్పేది ఎవరో తెలుసా? సత్క్రియలు లేని వాళ్ళు, దేవుని భయం లేని వాళ్ళు, దేవుని ఆత్మకు లోబడని వాళ్ళు, వాక్యానుగుణతలో బ్రతకని వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు పడిపోయింది కూడా కాక నిలబడిన వారిని పడగొడతారు. ఇంకో మాట చెప్తే విశ్వాసంలో ఎదిగే వాళ్ళు కూడా రాళ్ళేసి పడగొట్టి విశ్వాస భ్రష్టులుగా చేసేస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ కోపమేలా? నీకేముంది? కోపం. ఒకళ్ళు పాడబడితే ఒకళ్ళు ఓర్చుకోలేని కోపం, ఒకళ్ళు కానుకిస్తే ఇంకొకళ్ళ కోపం, ఒకళ్ళు పరిచయం చేస్తే ఇంకొకళ్ళకి కోపం, ఒకళ్ళు దేవుని సేవలో తోడ్పడుతుంది ఇంకొకళ్ళకి కోపం. ఏ కోపం? ఈ కోపం అసూయ కోపం. ఈ కోపం వల్ల ఏమైపోయాడు? హేబేలు చచ్చిపోయాడు,
కయ్యూను దేశ దిమ్మరైపోయాడు. దేవుని సన్నిధిలో నిలబడకుండా ఆయన సన్నిధిలో నుండి త్రోసివేశాడు. కోపం దైవ చిత్తమైన కార్యాలు జరిగించనియదు. పిల్లరా, నా కోపం వచ్చిందక్క. ఎందుకు వచ్చిందమ్మంటే అందరికి సాంబారు ఎక్కువ వేసి నాకు తక్కువ వేశారు. ఏంటంటే అందరికి పెరిగాయి 3 సార్లు అడిగినా కూడా నా దగ్గరకు వచ్చి పెరుగు వేయకుండా అటోళ్ళకి వేసారు, ఇటోళ్ళకి రాని. నీ కాసేపు ఆగితే నీకు కూడా వచ్చిద్దా రాదా? రా. అంతసేపు ఆగలేక ఏమొచ్చింది వీళ్ళకి? కోపం. చిన్న చిన్న విషయాలు. మొన్న పాస్టర్ గారు చెప్పాడుగా, సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆ పాపం ఏంటి తెలుసా? నీ ఓర్పు లేని స్థితి, నీ సహనం లేని జీవితం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కోపం. కయ్యూను కోపం హేబేలును చంపేసింది. హేబేలు దేవుని మందిరంలో కూడా దేశ దిమ్మరైపోయాడు. దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా లేడు. రెండవ కోపం, యాకోబు సుక్కోతుకు వెళ్ళాడు. సుక్కోతుకు వెళ్ళి, అమ్మా వినండి, దేవుని మాట శ్రద్ధగా వినండి. ఇదేం కల్పించే మాటలు కాదు, డబ్బా కొట్టే మాటలు కాదు, లేదా ఇంకొకళ్ళ వాక్యాలు క్యాచ్ చేసి చెప్పే మాటలు కాదు. పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడిచ్చే మాటలు. ఈ మాటలు నిర్లక్ష్యపరుచుకొని కఠినపరుచుకొని వెళ్ళమాకండి. సరి చేసుకోండి శిల్పకారుని చేతిలో. పరమ కుమ్మరాయన అమ్మా, పరమ కుమ్మరికి అప్పగించుకోండి. లోపాలుంటే పలాంది ఉందయ్యా నా దగ్గర అని చెప్పండి. సారె మీద పెట్టి సరి చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. నా గురించి ఎవరో చెప్పారు, నా గురించి ఎవరో అన్నారు, అందుకే అక్కాయి వాక్యం చెప్పిందనే మనసుతో ఉన్నారా? దురాత్మలతో చచ్చిపోతారు మీరు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుని మాట వక్కిరిస్తే దురాత్మలతో నింపబడతారు మీరు. పరిశుద్ధాత్మ దేవుని మాటకి నీ హృదయాన్ని అప్పగించుకుంటే ఆత్మదేవుడు అతిక్రమాలు ఒప్పుకున్న వెంటనే నిన్ను ఆవరిస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. సేయూరుకు రమ్మని అడిగాడు యేసేపు. అడిగితే మళ్ళీ అన్న అక్కడ జంపుతాడేమో భయం వేసి యాకోబు సుక్కోతుకు వెళ్ళాడు. సుక్కోతు అంటే యాకోబు జీవితంలో 2 వేదన కలిగిన స్థలాలంట. ఒకటి హారాము, 2 సుక్కోతు. హారాము అంటే మంట, సుక్కోతు అంటే విచారం, కృంగుదల, నిర్జీవం, ఏడుపు. ఒక మాటతో చెప్పాలంటే సుక్కోతుకు వచ్చాడు. సుక్కోతుకు వచ్చిన తర్వాత పాకలు వేయించుకున్నాడు, పశువులకు పాకలు కట్టించాడు, బలిపీఠం కట్టించాడు, ఆ బలిపీఠానికి పేరు పెట్టించాడు. ఇవన్నీ అయిపోయినాక 34వ అధ్యాయం ఆది కాండంలో యాకోబుకి 12 మంది కొడుకులు, 1 కూతురు. ఈ 1 కూతురైన దీన ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళిందంట. అమ్మా నా వైపు చూడండి ఒకసారి. యాకోబు కుమార్తె అయిన దీన అంట ఆ దేశాన్ని చూడటానికి ఎట్టుందో చూద్దామని వెళ్ళిందంట. హామోరు కుమారుడైన షెకెము ఆమె చక్కగా ఉండటం చూసి ఆమెను ఏం చేశాడంట, చెరిపాడు. చెరిపి తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ విషయం యాకోబు తెలిసింది. యాకోబు తెలిసి వాళ్ళ కుమారులు పిలిచి మాట్లాడాడు. మాట్లాడితే షెకెము తండ్రి హామోరు వచ్చాడు. పెద్ద మనుషులు తీసుకొని వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మేము మీ ఎడల అపరాధం చేసాం, తప్పు చేసాం. నా కుమారుడు నీ కుమార్తెను బాగా కోరుకున్నాడు, నచ్చాడు. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. పెళ్లి చేయమని సావధానంగా వచ్చి అడిగాడు. ఎవరో? హామోరు. అడిగితే యాకోబు అన్నాడు, అయ్యా మేము సున్నతి లేని వాళ్ళు, మేము సున్నతి పొందిన వాళ్ళమి. సున్నతి లేని వాళ్ళకి మా పిల్లల్ని ఇవ్వకూడదు, సున్నతి లేని వాళ్ళని మేము ఈ పొత్తు పొందుకోకూడదు, మా దేవుని ఆజ్ఞ. మా అమ్మాయికి ఇలా జరిగింది కాబట్టి మీరందరూ సున్నతి పొందితే మా అమ్మాయిని ఇస్తానని చెప్పాడు. ఆ మాట హామోరుకి నచ్చి తన కుమారుడైన షెకెముకి దీనానిచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఆ దేశంలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ సున్నతి చేపిస్తాడు. సున్నతి చేయించిన తర్వాత లేవి, షిమియోన్లు, ఎవరో యాకోబు కుమారులైన లేవి, షిమియోన్లు ఆ దేశం మీద పెట్టి పురుషులందరిని కత్తివాత హతం చేసి ఆ దేశ సొమ్మంతా దోచుకొని స్త్రీలను చెరపట్టి తీసుకొచ్చినప్పుడు యాకోబు ఏడుస్తున్నాడు.
యాకోబు దేవుని సన్నిధిలో బహుగా ఏడుస్తున్నాడు. అయ్యో, లేవి షిమియోను నాకు వేదన పుట్టించారు, లేవి షిమియోను నాకు గర్భశోకం తీసుకొచ్చారు. ఈ దేశంలో నా కుటుంబం చిన్నది, వీరి కత్తి చేత ఈ దేశపు పురుషులందరూ హతమార్చబడ్డారు. ఇక నా కుటుంబం అయిపోయింది, ఇక నేను చచ్చిపోతాను, నా వాళ్ళందరి మీద పడి సంహరిస్తారు వాళ్ళు అని చెప్పి యాకోబు భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎంత ఏడుపయ్యా అంటే ఆధారం లేదు. కొడుకులు చేసిన పని, కూతురు చేసిన నీచకరమైన పనికి యాకోబు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు, నేను నీ దేవుడును, బేతేలు దేవుడును, నీవు సుక్కోతు విడిచి బేతేలుకు రా. ఎక్కడ నువ్వు బలిపీఠం కట్టావో అక్కడ మరలా బలిపీఠం కట్టు. స్తోత్రం కలుగును గాక. నీతో మాట్లాడాను స్థలం, ఆ స్థలానికి వచ్చి నువ్వేం చేయాలి? బలిపీఠం కట్టు. మీ విగ్రహాలన్నీ విడిచిపెట్టండి, మీ విగ్రహాలన్నింటినీ తీసివేయండి. దేవుడు మాట్లాడిన వెంటనే యాకోబు చెప్పాడు, మాయ్, మీ దగ్గర ఏమేమి విగ్రహాలు ఉన్నాయో అన్నీ తీసేయమని చెప్పాడు. వాళ్ళు చెవులు కొన్న పోగులు, ముక్కులు కొన్న పోగులు మొత్తం తీసి ఇస్తే మొత్తాన్ని మూటగట్టి మస్తకి వృక్ష కింద పాతి పెట్టి బలిపీఠం కట్టాడు యాకోబు. బలిపీఠం కడితే సకల జనులకు దేవుడు భయం ఆవరింపజేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కోపానికి యాకోబు అడ్డుకోపోతే యాకోబు కుటుంబం అంతా ఏమైపోయేది? నాశనం అయిపోయేది. అందుకే ఆది కాండంలో ఒక మాట అంటాడు, తన కుమారుల్ని యాకోబు ఆశీర్వదిస్తా లేవి షిమియోనును బట్టి ఒక మాట అంటాడు. చూడండి, 49వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం. షిమియోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగములతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దులు గుదిగాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపించబడును. స్తోత్రం చెప్పండి. ఎవరంటున్నారు ఈ మాట? యాకోబు అంటున్నాడు. లేవి షిమియోనుల కోపంలో, వారి సంఘంలో నా ప్రాణమా చేరవద్దు, వాళ్ళతో ఏకీభవించవద్దు. వాళ్ళ కోపం మహావేంద్రమైంది. యాకోబులో వారికి పాలు లేదు అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కోపం అంటే ఇది? నరహంతుకుని ఆత్మ. కోపం ఎలాంటి ఆత్మ? నరహంతుకుని ఆత్మ. చాలామంది కోపంతో కత్తులతో పొడవరు, కానీ దేంతో పొడుస్తారు? మాటలతో పొడి చంపుతారు. చాలామంది నోటికి కత్తి లాంటి పవర్ ఉంటుంది. ఎలాంటి పవర్ ఉంటుంది? కత్తి లాంటి పవర్. అదేమంటే నా నోరు అనేది కత్తి లాంటిదని నేను అంటారు. ఈ కత్తి లాంటి మాటలతోటి ఏం చేస్తారు? ఇతరుల్ని గాయపరుస్తారు. వారి హృదయంలో ఏముందో అదే మాట్లాడతారు. ఆ మాటతో ఎదుటి వ్యక్తిని ఏం చేస్తారు? చంపుతారు. కోపం నరహంతుకుని ఆత్మ. ఈ ఆత్మలో యాకోబు అంటున్నాడు, లేవి షిమియోనుల ఆత్మ, నా ప్రాణమా వారిలో చేరొద్దు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నా ఘనమా వారితో ఏకీభవించొద్దు. వారి కోపం మిక్కటమైంది. అంతేకాదు, యాకోబులో వారికి పాలు లేదు, ఇశ్రాయేలులో వాళ్ళకి భాగం లేదు. తండ్రి చెబుతున్నాడు, ఏం చేశారు? కుటుంబాన్ని అల్లకల్లాలం చేశారు. పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది సామెతల గ్రంథంలో, కోప చిత్తులతో సహవాసం చెయ్యొద్దు. ఏం చేయొద్దు? చీరాల్లో ఇద్దరు స్నేహితులు, ఒక అబ్బాయి ఏమో చదువుకున్నాడు బాగా, ఉద్యోగం రాకపోతే మటన్ కొట్టు పెట్టుకున్నాడు. ఏం కొట్టు పెట్టుకున్నాడు? అమ్మా, ఇద్దరు స్నేహితులు బాగా చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవాళ్ళు. ఇద్దరు ఎదిగారు, ఎవరో వారు బతుకు తెరువు కొరకు పనులు చేసుకుంటున్నారు. ఒక అబ్బాయి ఏమో కేబుల్ కనెక్షన్ పెట్టుకున్నాడు, ఒక అబ్బాయి ఏమో అదే చికెన్ మటన్ కొట్టు పెట్టుకున్నాడు. ఏదో మొత్తానికి ఇద్దరంట మాట్లాడుకుంటా మాట పెరిగి ఈ చికెన్ కొట్టేవాడంట
తగలదలే అన్నట్లుగా ఆ కోపంతో కత్తితో ఇట్లా అన్నాడంట. దూరంగా ఉండే కత్తి కొన ఆ అబ్బాయి అవతల అబ్బాయి లావుగా ఉంటాడంట. ఆ తగిలిపోయి పొట్ట ఈ దరి దరికి చీలిపోయి వెంటనే పేగులు మొత్తం బయటపడిపోయింది అంట. అవి ఎప్పుడైతే పడ్డాయో ఏడవటం ప్రారంభిస్తున్నాడంట. ఒరే ఇటు జరిగిద్ది అనుకోలేదురా, ఇటు జరిగిద్ది అనుకోలేదురా అని ఏడుస్తున్నాడంట. అంబులెన్స్ని వాళ్ళని ఏళ్ళని పిలిచే తల్లికి ఆ పొట్టలో గాలిపోయి చచ్చిపోయాడు. ఏ ఆత్మ? నరహంతుకుని ఆత్మ, ప్రాణం తీసే ఆత్మ. ఇటీవల ఒక వారం రోజుల క్రితం మా బంధువులు అవుతారు, మా నాన్న వాళ్ళ చిన్నమ్మ మనవడు, మా చిన్నాయనమ్మ మనవడు అవుతాడు. మంచి నమ్మకస్తుడు, ఒక రైతు కింద చక్కగా పని చేస్తున్నాడు. ఎట్లా పని అయ్యంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా పనిచేస్తున్నాడు. ఓ 2 సంవత్సరాల క్రితం ఆ ఇంటి యజమాని చచ్చిపోయాడు. ఆయన ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ పొలాలు చూసుకోవటం, పంటలు పండించుకోవటం, అప్పు తీసుకురావటం, పెట్టడం, పెట్టుబడులు అన్నీ ఆ ఇంట్లో మనిషిలాగే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండి ఈ పరిస్థితులు, ఈ పొగాకు పంట అమ్ముడు పోల, ఇంకా ఎవరి దోళ్ళ స్టాక్ అట్లాగే ఉంచుకున్నది. అమ్ముడు పోక ఆ రుణాలన్నీ బాకీలు పెరుగుతూ ఉంటే వాళ్ళేమో నర్సరాపేటలో, చిలకలూరుపేటలో వచ్చి ఉంటున్నారు. ఇంటి ఫ్యామిలీ పొలాలన్నీ చూసుకునేది ఈ అబ్బాయి. అయితే వాళ్ళ మేనల్లుడు ఉంటాడు అక్కడ వీరనపాలెంలో. అయ్యా ఇటు సంగతి ఇట్లా జరిగినాయి, ఓ 15 లక్షలు అప్పు ఉంది, మరి ఆ అప్పు ఇవ్వాలి అని అంటే ఆయన అన్నాడంట, ఎన్నాళ్ళు పెట్టి వాళ్ళ ఇంట్లో తింటా 15 లక్షలు అప్పు ఎందుకు అయింది, ఆ ఇళ్ళు అది కట్టుకున్నా అంటే వాళ్ళు డబ్బులు కాజేసి కట్టావు అని చెప్పి బాగా ఎలా మాట్లాడాడు అంటే చాలా హీనంగా మాట్లాడాడంట. ఎంత హీనంగా మాట్లాడాడంటే, నమ్మకంగా పనిచేసేవాడిని హీనంగా మాట్లాడితే వాళ్ళ గాయం ఎలాగంటది, వాళ్ళ హృదయం గాయపడితే గాయపడదా, గాయపెట్టుకున్నాడు. అంతకుముందు భార్య పిల్లలు చెబుతాయా మనది పొలం ఉంది అమ్మి ఇచ్చేద్దాంలే, వాళ్ళు ఇయిపోతే మళ్ళీ మనమే కడదాం, నువ్వు దాని గురించి ఏం బాధ పెట్టుకోబాక అని చెప్పిందంట. చెప్తే అతను అన్న మాటలు మనసులో పెట్టుకొని ఒక మందు డబ్బా కొనుక్కొని చేను కాడికి వెళ్ళి తాగి పడుకున్నాడంట. తాగి పడుకుంటే కరెక్ట్గా 9:30కి వెళ్ళాడంట. 11:30కి గొర్రెలు కాసుకునే వాళ్ళు చూశారంట. చచ్చిపోయి ఉన్నాడు అక్కడ పడుకొని. వాళ్ళు మా ఊరు పక్కన ఎదురు బోడాడని ఉంది, ఆ ఊరికి మధ్యలో ఉంటే ఆ ఊరు వాళ్ళకి ఈ ఊరు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పారు, ఫోన్ ఉందో మరి ఎట్ సంగతో చెప్పి ఇంటి బదులు పోలీసులకు కూడా చేశారు. పోలీసులు కూడా వచ్చి శవాన్ని తీసుకురాకుండా తీసుకుని వెళ్ళారు. ఈ విషయం ఏ ఇంటి మీద అయితే నమ్మకంగా పనిచేస్తున్నారో ఆ ఇంటి వాళ్ళు అందరూ వచ్చారు. కన్న భార్య బిడ్డలందరికంటే ఆ ఇంటి వాళ్ళు ఏడుస్తున్నారంట. ఎట్ట ఏడుస్తున్నారంట, కొడుకును కోల్పోయినట్టు ఏడుస్తున్నారంట. అయ్యా డబ్బులు మాకు ఇచ్చాడు, డబ్బులు మాకు ఇచ్చాడు, 10 లక్షలు మేము ఇవ్వాలి, మాకు లెక్క చెప్పి ఇచ్చాడని ఇంటి వాళ్ళు చెప్పారంట. వాళ్ళు లేరు కదా, ప్రాణం పోయిందిగా, ఊరు మొత్తం అనుకుంటున్నారంట అతను ప్రాణం తీశాడు. అతను దేంతో తీశాడు? కోపం, మాట అండి. పోయిన ప్రాణం వచ్చిందా? చాలామంది ఇలాంటి మాటలతో చంపుతూ ఉంటారు ఎదుటి వ్యక్తిని. ఎదుటి వ్యక్తి చచ్చిపోయేదాకా పొడుస్తూ ఉంటారు. ఆ డబ్బులు మేము కట్టాలని వాళ్ళు ఒప్పుకున్నారు. మా ఇంట్లో నమ్మకమైన కొడుకు, మా ఇంట్లో నమ్మకమైన బిడ్డను పోగొట్టుకున్నామని ఆ ఇంట్లో వాళ్ళందరూ చేడుస్తుంటే జనం అందరూ అదిరిపోయారంట. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, మనిషి యొక్క అహం ఎలాంటిదంటే ఎదుటి మనిషిని చంపే విధంగా మాట్లాడే మాటలు. లేవి షిమియోన్లు అలా తయారైతే యాకోబు అంటున్నాడు, వీళ్ళలో ఏముందంట? నరహంతకు ఆత్మ ఉంది, ఈ ఆత్మలో చారొద్దు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చాలా మంది ఎందుకు వీళ్ళకి పెద్ద డిగ్రీలు ఇచ్చిన, నాకు మహాపాపం. ఏం అత్త పాపం అయితే ఏమైంది? కోపం అయితే ఏమైంది? ఆ కోపిస్టోడు జోలికి పోవద్దు అంటారు. అవునా? నేను చూస్తే జనం పోయి భద్రపడతారు. నోటు నోరేసేకంటే మౌనంగా ఉండటం బెటరు. ఇందా సాయంత్రాల గ్రంథం సీమోన్ చదువుతూ ఉన్నాడు. కోపచిత్తంతో సహవాది
కొండగాడు కోపం రేపుతాడు అనేది ఉంది. ఈ కోపం నరహంతుకుని ఆత్మ. మీలో కోపం అనే ఆత్మ పనిచేస్తుందా? దేవుని ఆత్మ పక్కకి వెళ్ళిపోయింది. సౌల్లో ఈ ఆత్మ ఉంది. అంతకుముందు పరిశుద్ధాత్మే ఉంది. 15వ అధ్యాయంలో దేవుడు కోపగిచ్చాడు, సౌలు నేను విడిచిపెడతానని చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో సౌలు మీదకి దురాత్మ వచ్చింది, దావీదు మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. దురాత్మ వచ్చిన కాడి నుంచి కోపం, దురాత్మ వచ్చిన కాడి నుంచి పొళ్ళు కొరుకుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా కాసేపు సంతోషంగా మాట్లాడదంటే పిల్లలకు భయమే, కాసేపు సంతోషంగా మాట్లాడదామంటే రాజ్యంలో ఉండేవాళ్ళకి భయమే. ఎప్పుడు చూసినా బాయిల్ అయిపోతూ ఉంటాడు. ఖాళీ నీళ్లు కనుక మొసులుతున్నట్టు మొసులుతూ ఉంటుంది మనసు, గుండెల్లోంచి పొంగుతూ ఉంటుంది మంట. ఈ మంటతో భార్య మాట్లాడలేదు, పిల్లలు మాట్లాడలేరు, సహవాసం ఎవరు చేయలేరు ఆ వ్యక్తితో. ఒకటే పేరు, కోపిష్టి. ఎవరంట కోపిష్టి. జాన్ బెనిన్ గారి బుక్ నేను చదువుతున్నాను. జాన్ బెనిన్ గారి నానంట చాలా కోపిష్టుడంట. వాళ్ళ నానంటే అస్సలు ఇష్టం ఉండదంట ఆయనకి. వాళ్ళ నాన్న కళాయిలకి ఏమేస్తాడు, మోట్లేస్తూ ఉంటాడు. ఆ కొలిమిలో కాల్చి కళాయిలు తయారు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన కోపం అంట. ఎంత కోపమయ్యా ఆయనకంటే ఆయన పలకరించాలన్న భయమేనంట. వాళ్ళ అమ్మంట మృదుశయాలి అంట, చాలా మధురంగా మాట్లాడిద్దంట. వాళ్ళ నాన్న కోపంతో పని చేసి అంట 34 సంవత్సరాల వయసు కలిగిన తల్లి 60 ఏళ్ల వయసులాగా మారిపోయిందంట. రోజు వాళ్ళ అమ్మ చనిపోయిద్ది, వాళ్ళ అక్క కూడా చనిపోయిద్ది, వాళ్ళ చెల్లి కూడా చనిపోయిద్ది. వాళ్ళిద్దరిని బట్టి బాగా ఏడుస్తాడు. బాగా ఏడ్చి హృదయం గాయమైపోతే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు తెలుసా, ఇంకొక అమ్మని తెచ్చుకొని తల్లిని చెల్లిని బాగొట్టుకొని చిన్న తమ్ముడిని దగ్గర పెట్టుకొని ఏడుస్తా నిద్ర పట్టకుండా పనుకుంటాడు జాన్ బెనియన్. ఆ పరస్త్రీని తెచ్చి పెళ్లి చేసుకుని ఆమెను పక్కలో పెట్టుకొని పడుకుంటాడు. వాళ్ళ ముఖం చూసి చేతులు పుట్టి అసహించుకొని ఆ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతాడు కానరాని దేశాలకి. ఆ మాట నేను ఎంత ఏడ్చాను దేవుని బిడ్డలారా. ఈనాడు చాలామంది వారి సుఖభోగాలే వాళ్ళకి ముఖ్యం, బిడ్డల జీవితాలు ముఖ్యం కాదు. బిడ్డలు ఏ ముద్ర వేస్తున్నారు, బిడ్డలు మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి వ్యక్తి అని చెప్తున్నారు? తండ్రులారా, కోపం మేలు కొరకు ఉండాలి. వాళ్ళ జీవితం మీ ముఖాలు చూసి అసహించుకునేటట్టు ఉండకూడదు. జీవితాంతం మా తండ్రి లాంటి తండ్రి ఎవరికి ఉండకూడదని ఏడ్చేవాడు. తమ్ముడిని హాస్టల్లో వదిలిపెట్టి 2వ ప్రపంచ యుద్ధం, ఇంగ్లాండ్ దేశంలో యుద్ధం జరుగుతుంటే యుద్ధ సైనికుడిగా వెళ్తాడు జాన్ బెనియన్. ఒక అనాథగా, ఆదరించేవాళ్ళు లేక, తల్లి కడుపు కోల్పోయి తండ్రి ఉండి కూడా సుఖం లేక వేదంతో వెళ్ళిపోతాడండి. కారణం ఏంటి చెప్పనా? తండ్రిలో ఉన్న కోపిష్టి జీవితం. తల్లి అయినా తండ్రి అయినా కోపగ్రస్తులుగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలను నాశనం చేస్తారు. మేలుకై కోప్పడాలి. కోపానికి కూడా ఒక హద్దు ఉంటుంది, కోపానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. చాలామంది కోపం వస్తే పిల్లల్ని ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు, దుర్భాషలు ఆడుతూ ఉంటారు, శపితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, దుర్భాషలు మాట్లాడి అసహ్యమైన మాటలు మాట్లాడి వాళ్ళ క్రోధాన్ని తీర్చుకుంటూ ఉంటారు. ఆ క్రోధం ఎంత శాపంగా పనిచేస్తుందో తెలుసా? క్రోధంతో మాట్లాడే ప్రతి మాట వాళ్ళ తల మీదకు నువ్వు తెచ్చే శాపమే. నీ నోట ఆశీర్వచనమే ఉండాలి తప్ప నష్టపరిచే వచనం కానీ శాప వచనం కానీ రాకూడదు. ఒకవేళ తొందరలో నువ్వు అణుచుకోలేక మాట్లాడినా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ శాపం నా బిడ్డల మీద పనిచేయకూడదని పశ్చాత్తాపడాలి.
లేకపోతే ఇవి నిలుచుంటాయి. ఎక్కడుంటాయి? ఆకాశములో సమూహములో నిలుచుంటాయి. నిలుచుండయి ఒక రోజు నీ పిల్లల తల మీదకి వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదు. జాగ్రత్త. సౌలు మండుతున్నాడు. ఓ రోజు 20వ అధ్యాయం 30వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథంలో యోనాతాను వెళ్ళి దావీదు ఆ రోజు అమావాస్య, దావీదు భోజనానికి కూర్చోవాలి. సౌలు యెషయా కుమారుడు దావీదు లేడు అంటున్నాడు. నాన్న దావీదు లేడు, దావీదు నేనే వాళ్ళ ఊరు పంపించాను అన్నాడు యోనాతాను. సౌలు మంటతో కోపంతో రగిలిపోతా యోనాతాను మీద కోపించి ఆడగొట్టు దాని కొడుకా అని తిడుతున్నాడు. ఎంత తిట్టులు తిట్టాడంటే యోనాతాను భయంకరంగా దూషిస్తాడు. సౌలు కోపం చచ్చేదాకా మార్చుకోవాలి. సౌలు ప్రవక్తలు మాట్లాడినా మార్చుకోవాలా, దావీదు మాట్లాడినా మార్చుకోవాలా, కన్న బిడ్డలు చెప్పినా మార్చుకోవాలా. గిల్బోవా పర్వతం మీద సౌలే కాదు, సౌలు 3 కుమారులు కూడా హతులైపోయారు. కారణం కోపం. ఏం సాధించావు నువ్వు కోప్పడి? ఎవరినైనా బాగు చేసావా? స్త్రీలకు అడుగుతున్నా, మీ పిల్లలు బాగలేదు కోప్పడి తిట్టావు, మారారా? చెప్పండి. మీ భర్తలు మారారా? కోప్పడ్డావు, తిట్టావు, అన్నం అనుకున్నావు, లేకపోతే 4 రోజులు ఊరికి పోయి వచ్చావు, మారారా? అయ్యా మీరు చెబుతున్నా, కోప్పడ్డావు, ఆవేశపడ్డావు, కొట్టావో తిట్టావో ఏం చేసావో వాళ్ళ స్వభావాలు మారినాయా, ఇంకా ఎక్కువైనాయా తక్కువైనాయా చెప్పాలి. ఇంకో మాట చెప్పనా, నువ్వు కోపం వల్ల చేసే ప్రతి పనికి ఒకవేళ ముందు మారినట్టున్న లోన ఇంకో పని చేస్తారు వాళ్ళు. నీకు చెప్పకుండా చెప్పాలి. చెవితే తప్పు ఇప్పుడు చెవితే ఏది 10 దాన్ని తప్పడించుకుంటాడని చెప్పి చెప్పకుండా తప్పులు చేస్తారు. మరి మా బాగా నిద్రపోతున్నావు నువ్వు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కోపం దాని వెంట వచ్చేది ఏంటి తెలుసా? అసూయ. ఈ 2 కలిపి ప్రార్థన చేసే వాళ్ళకి మీకు దర్శనం వస్తుందా? మీరు కూడా ఉంటే నేను కూడా మనసు మార్చుకోకుండా కోపం తెచ్చుకుంటా. చెప్పండి. ఈ 2టిని పెంచుకొని మీరు ప్రార్థన చేస్తున్నారా? మా కుర్చీలో ఉన్నోళ్ళారా, ఈ 2 మీలో ఉండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఈ 2టిని పెంచుకొని మీరు దైవ దర్శనం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ కనికరమూర్తి దర్శించి పలుమార్లు సంధించినా దాన్ని పట్టుకుంటున్నావా, కోపాన్ని పట్టుకుంటున్నావా? దాన్ని వెళ్తుందా నీలో, కోపం వెళ్తుందా నీలో, దేవుని సన్నిధి వెళ్తుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీలో ఈ కోపం అనే దుష్టుని ఆత్మ సిలువ వేయలేదు, పడలేదు కనుకే నీకు అన్నీ ఎట్ట కనపడుతుంది తెలుసా? అపరాధాలుగా, తప్పులుగా, అందరు నీకు శత్రువులుగా, నిన్ను ప్రేమించని వారిగా, నీకు దూరమైన వాళ్ళగా, అందరు నీకు ఎట్ట కనపడుతున్నారు తెలుసా? శత్రువులాగా కనపడతారు. ఎదుటి వ్యక్తుల్లో ఏమి లేకపోయినా నీలో ఉన్నటువంటి ఆ నరహంతకుని ఆత్మ నిన్ను ప్రతిదీ తప్పుగా చూసేటట్లు చేసింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, కోపం వల్ల మన పితరులు ఏం చేశారు? నష్టపోయారు. కోపం వల్ల ఏమైపోయారు? నేను 3 రోజులు కూడా అన్నం తినండి, కోపం వచ్చిందంటే తినమాకు, పొట్ట ఎవరికి గాలిద్ది? నీకే గాలిద్ది. ప్రార్థన చేసుకొని ఇంట్లో 2 గొడవలు వచ్చింది భార్య భర్తలకి, వారం రోజుల దాకా పలుకోరంట, 5 రోజుల దాకా అన్నం తినరంట. మరి ఎట్ట బతుకుతారో నాకు అర్థం కావట్లేదు. కారణం ఆ క్రోధపాత్మ అంత బలమైందనమాట. అంత బలమైన క్రోధపాత్మ నీలో పెట్టుకొని ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం పాటలు పాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నావా, దెయ్యంతో మాట్లాడుతున్నావా? నువ్వు పాడే పాటలన్నీ దెయ్యాలు ఆనందిస్తాయి. నువ్వు చేసే ప్రార్థన దెయ్యం ఆలకించింది, దేవుడు ఆలకించడు. మన స్వభావాలు మారటానికే కదా ఆయన మనల్ని పిలిచింది. ఆయన వల్లే మారటానికే కదా నీలో ఉన్న ప్రతి దుస్థితి ఆయన మీద వేసుకుని సిలువ మరణం పొందింది. సిలువ మరణం పొందిన క్రీస్తులో, ఆ రక్త త్యాగంలో కడగబడిన నీలో క్రీస్తు రక్తం నీలో ప్రవహించాలి తప్ప
నీ రక్తం పని చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోపం వల్ల నష్టమా మేలా? చెప్పండి, నష్టమా మేలా? ఇలా కోపడ్డా చాలా మంది ఏమనుకోబాకండి మీరు, నన్ను కోపడ్డా దిగాలి. ఎవరికి? వీళ్ళకి దిగాలని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళకి దిగినట్టు నటిస్తారు, ఇంకా కత్తి ఎక్కించుకుంటారు. వాళ్ళు మహాజ్ఞానులు. స్తోత్రం కలుగును గాక. దిగినట్టు నటిస్తారు కానీ ఏం ఎక్కించుకుంటారు? ఇంకా కాస్త ఎక్కించుకుంటారు. ఎవరికి ఎవరు దిగాలనుకోవద్దు. నేను దిగాలి, వాళ్ళని దించాలనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిలువ మరణం పొందిన యేసు చెప్పాడు, నేను లోకాన్ని జయించాను, మీరు దాన్ని జయించండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మాట చెప్తున్నాను. కోపంతో ఉన్నావు అనుకో, పక్కన వ్యక్తిని నీ పగోడు కనపడ్డాడు అనుకో, అంటే పగోడు అంటే ఎవరు? కోపడ్డోడే. ఆ వ్యక్తి మంచిగా ఎవరితో మాట నవ్వి నన్ను చూసే నవ్వాడు అంటాడు. పక్కన వాళ్ళతో మాట్లాడితే అబ్బా అదే అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అదిగో నేను వెళ్తుంటే నా సంగతి చెప్పి ఇద్దరు ఏం చేస్తున్నారు? నవ్వుకుంటున్నారు. ఈ లోపు నీ కుక్కో బర్రెో కానొచ్చింది. కుక్కో బర్రె నీ పొంగి అంతకాలం చూస్తాలే, నీ పొంగడిసే రోజు వచ్చిందంటావు. అంటే నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది? నరహంతుకునే ఆత్మ. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదో నవ్వుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి రాగానే నీకేమనిపిస్తుంది? నీలో ఏముంది? కోపం. ఆ వ్యక్తి మీద కోపం ఉంది కాబట్టి నీకేమనిపించింది? నా గురించే చెప్పుకుంటున్నారు వీళ్ళు, నన్నే అనుకుంటున్నారు వీళ్ళు, నన్ను చూసే నవ్వారు. ఎవరిని చూసి? నన్ను చూసే నవ్వారు కాబట్టి నా గురించే చెప్పుకుంటున్నారు. కుక్క మేనో బర్రె మీద తిట్టి, ఆమెమో కోడి మేనో బలి మీద పెట్టి మళ్ళీ ఇద్దరు జుట్లు బిక్కునే తాగాదా? అవి ఒక్కటి అయిపోయి దేవుని వాక్యం బల్లారాధనలో సహోదరులు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి. ప్రేమ క్షమించిద్ది, ప్రేమ ఓర్చుకునిద్ది, ప్రేమ తాళుకునిద్ది, ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ అతిక్రమాలు దాచిపెట్టిద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరహంతుకుని ఆత్మను ఉంచుకుంటావా? దేవుని ఆత్మను ఉంచుకుంటావా? నరహంతుకుని ఆత్మ చచ్చేదాకా నిన్ను సమాధానంగా బ్రతకనివ్వదు. దేవుని ఆత్మ పరిస్థితులన్నీ ప్రతికూలం వల్ల నెమ్మదిగా బ్రతకనిచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ చేజారిపోయినా, నమ్మదగిన వారు లేక, నిరీక్షణే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాని మధురముగా మార్చును నీకై. మారది మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. కోపం కనికరం గురించి చెబుతాను. కోపంకే అయిపోయింది టైం. ఒక మాట చెప్పి ముగించుకుందాం. కోపం వలన నష్టమా మేలా? చెప్పండి, నష్టమా మేలా? నువ్వు కోపడినప్పుడు నేను చెప్పే కదా, కోపపడు కానీ
పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం పాపంగా మారకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యం ఉంది. అయితే ప్రియులారా, అదేం చదవద్దు, కనికరం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 45వ అధ్యాయం 6వ వచనం. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉంది, సేద్యమైన కోతైన లేని సంవత్సరంలో ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శ్రేష్టముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. దేవునికి స్తోత్రం. యోసేపు చెబుతున్నాడు, ఒక వరుస కరువు వచ్చినప్పుడు వాళ్ళ అన్నలో యోసేపు ఐగుప్తులో ప్రధానిగా పనిచేస్తున్నాడు, అధికారిగా పనిచేస్తున్నాడు. ఒక టిప్పులో వచ్చి ధాన్యం కొనుక్కొని వెళ్ళారు. లేవీని ఉంచుకున్నాడు, షిమియోను ఉంచుకున్నాడు. మళ్ళా 2వ టిప్పు చిన్న తమ్ముడిని తీసుకుని వచ్చారు, బెన్యామీని ఉంచుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా, మరలా వారు బెన్యామీని తీసుకొని వెళ్ళటానికి మరలా రోకలు కొనటానికి వచ్చారు, ధాన్యం కొనటానికి. వాళ్ళు వచ్చే తల్లికి ఏం చేశాడో తెలుసా, యోసేపు ఒక పొట్టేలును వధించి, దేవుని బిడ్డలారా, మంచి విందు చేయించి 12 కుర్చీలు వేయించి టేబుల్ బల్ల మీద భోజనం సిద్ధం చేశాడు. వీళ్ళందరిని ఇంటికి పిలిపిస్తుంటే వీళ్ళకి భయం వేస్తుంది. పోయినసారి వస్తేనేమో మనల్ని ఇరుకులో పెట్టాడు, 2వసారి వస్తేనేమో బెన్యామీని తెమ్మన్నాడు, ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడని భయం పడుతుంది వీళ్ళకి. వాళ్ళ అన్నలో 11వ వాడైన బెన్యామీని తీసుకొని వచ్చారు. అందరినీ పెద్దోడు మొదలుకొని జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు దాకా ఎవరి లెక్కల ప్రకారం వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టాడు. వినాలి వాక్యం. లెక్క ప్రకారం కూర్చొని 11 కుర్చీలు యోసేపు కూర్చున్నాడు. వాళ్ళకి అర్థం కావట్ల, మైండ్ పోతుంది. ఇదేంటి, మనం రోకలు కొనుక్కోవటానికి వచ్చిన, మనం ధాన్యం కొనుక్కోటి వచ్చిన మనకేంది భోజనం పెడుతున్నాడు? 12 కుర్చీలు వేసి టేబుల్ మీద పెట్టాడు. ఈ భోజనం ఏంది, కథ ఏంది, అసలు అదిరిపోతున్నారు వాళ్ళు. 11వ కుర్చీలో యోసేపు కూర్చున్నాడు. అందరు భోజనం చేశారు. వాళ్ళ అన్నల్ని తమ్ముళ్ళని చూస్తున్న తల్లికి యోసేపుకు దుఃఖం ఆగలేదంట. దుఃఖాన్ని అణుచుకోలేక సాటుకు పోయి ఏడ్చుకొని ముఖం కొడుక్కొని వచ్చాడంట వాళ్ళ దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. ఎందుకండి దుఃఖం? సంపాలనే. అన్నలు ఏం చేశారు, గోతిలో పడేసి మిద్యాను వర్తలకు అమ్ముకొని అన్నా 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 అని ఏడ్చినా బయటికి తీయకుండా మిద్యాను వర్తలకు అమ్ముకున్నారండి. ఇప్పుడు ప్రభువుగా ఐగుప్తు దేశంలో పనిచేస్తున్న యోసేపు వాళ్ళు ఏం చేయాలి? హతమార్చాలా? జైల్లో వేయాలా? శిక్షించాలా? రక్షించాలా? మీరేం చేస్తారు? వాడు సామాన్యుడా? వాడు తెక్కట్నే అనగాలి. ఎవరికి? అన్నదమ్ములకే. అన్నదమ్ములకు నిజంగా అన్నదమ్ములు లాంటి శత్రువులు భూమి మీద ఇంకెవరు లేరు. నిజం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరు బాగానే ఉంటారు. బావబామద్ది బాగానే ఉంటాడు. అన్నదమ్ముల్లోనే అన్నదమ్ములకే అసూయలు. తమ్ముడు ఎక్కువ వస్తే అన్న ఓర్చుకోలేడు, అన్న ఎక్కువ వస్తే తమ్ముడు ఓర్చుకోలేడు. సత్యం మాత్రం ఏడుస్తాడు, దొంగ ఏడుపులు. బతుకున్నప్పుడు ఆదుకోవటానికి రాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యోసేపు ఏడుస్తున్నాడు. భోజనం పెట్టాడు, అణుచుకొని తాను అణుచుకోలేకపోయాడు. తర్వాత బెన్యామీను గోనెలో ఎండిగిన్ని పెట్టాడు. మరలా వెనక్కి వచ్చారు. ప్రభువా, ఎండిగిన్ని వచ్చిందయ్యా అని అంతా చెప్పాడు విషయం. 45వ అధ్యాయంలో యోసేపు అంటున్నాడు, అన్నలను చూసి ఏడ్చి అంటున్నాడు, అమ్మా బయట తీసుకెళ్ళమ్మా, గొడవ చేస్తున్నాయి ఇక్కడ, దీనిలో పడతాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఏం చెప్తున్నాడు తెలుసా? భయపడబాకండి, బాధపడబాకండి. దేవుడు కరువు కాలం వచ్చిందని ఎరిగి మీకంటే ముందు నన్ను ఇక్కడికి పంపించాడు. స్తోత్రం కలుగును గాక. మీరు నన్ను ఇక్కడ పంపించినందుకు నేనేం బాధపడతలా. దేవుడు ముందుగానే అనాది సంకల్పం ఎరిగిన వాడు కనుక ఈ కరువు కాలం వచ్చిద్దని మీకంటే ముందే నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడు. స్తోత్రం కలుగును గాక.
మీకంటే నన్ను ఇక్కడ పంపించి నన్ను ఇక్కడికి వచ్చినందుకు నన్ను దేవుడు శ్రేష్టంగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఎందుకంటే కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తి దేశం అంతటి ఏలికగా చేశాడు నన్ను. స్తోత్రం కలుగును గాక. అన్నలను చూసి కనికరపడ్డాడు, ఏడ్చాడు, భోజనం పెట్టాడు. తండ్రిని తీసుకొని కానాను దేశం విడిచి ఐగుప్తికి రండి. కానాలు ఇంకా 5 సంవత్సరాలు కరువు కాలాలు ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి భయంకరమైన కరువు దినాలు. తండ్రిని మన వారందరిని తీసుకొని రమ్మని చెప్పి గెర్షోన్ అనే ప్రాంతాన్ని ఐగుప్తి దేశంలో ఇచ్చి అన్నలను గౌరవంగా చూసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. 50 అధ్యాయంలోకి వచ్చేసరికి యాకోబు చనిపోయాడు. అన్నలందరూ చెప్పుకుంటారు, ఒరే తండ్రి చచ్చిపోయాడు, యోసేపుకు మనం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఒకవేళ చంపేస్తాడేమో, అందరం పోయి క్షమాపణ కోరుకుందాం రమ్మని అన్నలు యోసేపు దగ్గరికి వస్తారు. నా ప్రభువా, మా తండ్రి ఒక మాట చెప్పాడు, ఒకవేళ యోసేపు మీ మీద మీరు చేసిన దాన్ని మనసులో ఉంచుకొని పగ తీర్చుకోకుండా ఉండు నిమిత్తం యోసేపు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోండి అని చెప్పాడు. అందుకని నా ప్రభువు అయిన నీ దగ్గరికి మేము వచ్చాం, మీకు చేసింది మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించమని అడిగారు అన్నలో. అప్పుడు యోసేపు భయంకరంగా ఏడుస్తాడు, అన్నలను హగ్గు చేసుకుని హత్తుకొని ఏడుస్తాడు. భయంకరంగా ఏడ్చి, నేను మీ మీద క్రోధం తీర్చుకోను, దేవుడే నన్ను పంపించాడు ఇక్కడికి, మీరు నా అన్నలు అని చెప్పి అన్నలను హత్తుకొని ఏడ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనికరంతో బ్రతికాడు యోసేపు. అందుకే ఐగుప్తుకి ఏలెగ్గాను, ఫరోకు దేవుడుగాను, తన ఇంటి వారికి అధికారిగా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగునగాక. కనికరమైన మనస్సు, క్షమించే మనస్సు, జాలి కలిగిన మనస్సు ఓ వ్యక్తిని అత్యున్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళింది. మన ప్రియరక్షకుడైన ప్రభు ఈ లోకంలో ఆ శిలువ యాతన పొందేటప్పుడు లూకాసు వార్త 23:34 ఆయన భయంకరంగా కొట్టి శీలలో మేకులు కాళ్ళల్లో చేతుల్లో గుచ్చుతున్నప్పుడు వారితో ప్రభు అన్నాడు, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనక వీరిని క్షమించు. ఆ క్షమాగుణమైన ప్రార్థనే సర్వలోక కళ్యాణార్థ నిమిత్తం ఆయన యాగమైపోయినప్పుడు లోకం ఆయన ప్రభువుగా గుర్తించింది. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. దేవుని బిడ్డలారా, యేసయ్య కోప్పడ్డాడు. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద తన పిల్లలను చేర్చుకున్నట్టు పలుమార్లు నా రెక్కల కింద మిమ్మల్ని గాయాలని మిమ్మల్ని పిలిచిన విననొల్లని దానా, ప్రవక్తలను చంపుదానా, మీకు శ్రమ. దేవుడు మాట్లాడుతూ ఉండగానే ఆయన ఆ మాట మాట్లాడి ఆయన కొంచెం దూరం తండ్రి ఆలయంలోకి రాగానే దేవుని మందిరం వ్యాపారటి ఇల్లుగా చేశారంట. ఆ వ్యాపారటి ఇల్లుగా చేసినందుకు ఆయన కోపించి గువ్వలు అమ్మే వాళ్ళని, రోకలు మార్చే వాళ్ళని, పశువులు మార్చే వాళ్ళని పడగొట్టి నా తండ్రి ఇల్లు సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని మీరు ఎరుగరా? ఏంటి ఈయన కోపం? ఆయన ఆలయం పాడైపోతుంది, ఆయన సంఘం పాడైపోతుంది, దేవుని ఇల్లు వ్యాపారట ఇల్లుగా, రోకలు మార్చే ఇల్లుగా మార్చేసిన సమాజాన్ని బట్టి ఆయన కోప్పడ్డాడు. పతనావస్థలోకి వెళుతున్న యెరూషలేము ప్రజలను బట్టి ఆయన కనికరంతో ఏడుస్తూ ఉన్నాడు. కానీ వారు లక్ష్య పెట్టలేదు, వారు ఆలకించలేదు, వారు అంగీకరించలేదు. ప్రభువారు మరణించి 3వ దినం లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాక ఓ కఠినమైన చక్రవర్తి యెరూషలేము మీదకి వచ్చి ప్రజలందరిని ఊసపాత పోసి దేవాలయం పడగొట్టేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏ మనస్సుతో నువ్వు ప్రవర్తిస్తున్నావు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ధనవంతుడై ఉండి దాసుని స్వరూపం ధరించాడు. ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందునంతగా నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు. నీ తగ్గింపే, నీ కనికరమే, నీ విధేయతే
క్రీస్తు బిడ్డకి ఈ లోకానికి నిన్ను చూపించింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక చిన్న తీర్మాన ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మీలో ఏ విధమైన కోపాత్మ ఉందో మీకు తెలుసు. దేవా, నరహంతుకునే ఆత్మైన కోపం నుండి నన్ను విడిపించయ్యా. కోపంతో నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను, నా పిల్లల్ని పాడు చేసుకుంటున్నాను, నా భర్తను నా భార్యను లక్ష్య పెట్టలేక నాయనా పాడు చేసుకుంటున్నాను. అయ్యా, నీ కనికరమైన ఆత్మ